మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆన్ అయినాయి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే 3 మంత్రులు పోయినరు, మోటార్లు ఒత్తిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో కూడా మేము చూపుతా ఉన్నాం. ఇలా 10 మోటార్లు నడపకపోవడానికి సింపుల్ కారణం కరెంట్ సప్లై ఇవ్వకపోవడం, స్పేర్స్ కు రిపేర్ చేయడానికి స్పేర్స్ పెట్టుకోవడానికి పైసలు ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్ గా ఏర్పాటు చేయకపోవడం. జనరల్ గా ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే ఏప్రిల్ మే నెలలో సిస్టమ్ అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళు నిద్రపోయిండ్రు, కుంభకర్ణుల లెక్క నిద్రపోయిండ్రు, పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకుంటే మొత్తం 10 మోటార్లు నడపొచ్చు, నీళ్లు ఎత్తాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలీ సీరియల్ మాటలు మాట్లాడతాడు. ఇప్పటికి వరంగల్ పోయి డైలీ సీరియల్ లాగా దేవాదులు 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ఆ 2 ఏళ్ళు రావిగా, ఎప్పుడు 2 ఏళ్లే. 2024లో 2 ఏళ్లే చెప్పిండు, 2025లో 2 ఏళ్లే చెప్పిండు, మొన్న కూడా 2 ఏళ్లే చెప్పిండు. డైలీ సీరియల్ లాగా డైలాగ్ కొట్టి నిన్నెవరండి అద్దంటురా దేవాదుల పూర్తి చేయంగా? ఎవరు ఆపిన? నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేయకని ఆపుతురా? నిన్ను మీరు ఆపినరు, కేసులేసి కోర్టులలో కేసులేసి ఆపుడు కాంగ్రెస్కి అలవాటు. మిమ్మల్ని ఎవరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా దేవాదులను పూర్తి చేయండి కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 46,000 ఎకరాలకే దేవాదులకు నీళ్లు ఇస్తే కేసీఆర్ గారు 3,17,000 ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చిండ్రు. అది మా చిత్తశుద్ధి. కేసీఆర్ గారి యొక్క శ్రద్ధతోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు 3,17,000 ఎకరాలకు 22 రిజర్వాయర్లకు 3 ఫేజుల్లో నీళ్ళెత్తడానికి పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరేమో ఆ మోటార్లకు కరెంటు సరఫరా చేయలేక నీళ్ళెత్తలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది. కేసీఆర్ గారేమో నీళ్ల కోసం యుద్ధం చేసిండు, కానీ రేవంత్ రెడ్డి ఏమో నీళ్లపై యుద్ధం చేస్తున్నాడు. నీళ్ల కోసం కేసీఆర్ యుద్ధం. అటు ఆంధ్రప్రదేశ్తో పోరాడిండు, కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా మీద ట్రిబ్యునల్ వేయాలని యుద్ధం చేసిండు, గోదావరి జలాల హక్కుల కోసం యుద్ధం చేసిండు, ప్రాజెక్టుల అనుమతుల కోసం యుద్ధం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లపై యుద్ధం చేస్తుండే. ఇదే మూర్ఖత్వము. ఇవాళ మాట్లాడితే ఇంకోటి ఏమంటారు, మేము మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తుమంటే మేము తమ్మిడిహట్టి కడతాం, మేము తమ్మిడిహట్టి కడతాం. ఎవడొద్దనండి నేను తమ్మిడిహట్టి కట్టంగా? అప్పుడు 8 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండి తమ్మిడిహట్టి కట్టంది మీరే, ఆగం చేసింది మీరే. ఇప్పుడు 32 నెలలు అయింది మీరు వచ్చి, 3 ఏళ్ళు దగ్గర. ఇప్పుడు తమ్మిడిహట్టిలో 3 ఏళ్ళలో తట్టేడు మట్టి ఎందుకు ఎత్తలే? తమ్మిడిహట్టి కట్టంగా ఎవడు ఆపిండు? ఇవన్నీ రాజకీయాలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2024-25లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు, 25-26లో 6 లక్షల ఎకరాలకు ఇస్తా అన్నాడు. 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1 లక్ష కన్నా ఇచ్చినావాడు? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఏమన్నా 1 ఎకరానికి కొత్తగా నీళ్ళు ఇచ్చినావా? ఒక చెరువు తవ్వినవా? ఒక చెక్ డ్యామ్ కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఎంతసేపు బీఆర్ఎస్ మీద పడేడుచుడు, మమ్మల్ని తిట్టుకుంటూ తిరుగుడే తప్ప ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఓ చిత్తశుద్ధి లేదు, అసెంబ్లీలో చెప్పిన మాటలకు విలువ లేదు, ఓ నిజాయితీ లేదు. ఇక మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఈ దేవాదుల మీద చిత్తశుద్ధి మీరే చూసిండ్రు టీవీల్లో లైవ్. దేవాదుల ఏ బేసిన్ లో ఉంటది? బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియదు. ముఖ్యమంత్రి గారి రివ్యూలో దేవాదుల ఏ బేసిన్ లో ఉంటది అని అడుగుతున్నాడు. యూ డోంట్ హ్యావ్ మినిమం బేసిక్స్. ఇది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు. ఇవాళ ఈ కరువు పరిస్థితుల్లో, ఈ ఎలినినోలో ఇవాళ ఈ రాష్ట్రానికి వరం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు. సీతారామాలో ఇవాళ మోటార్లు నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కనుక ఇవాళ సీతారామలో నీళ్ళు ఎత్తగలుగుతున్నాం మనం. ఇవాళ రోజు 1600 క్యూసెక్కులు సీతారామ ప్రాజెక్టులో ఎత్తి ఖమ్మం జిల్లా వైరా మరియు బేత్పల్లికి నీళ్లు పోతున్నాయంటే అది సీతారామ వల్ల. మంచినీళ్లు యాక్చువల్గా ఇప్పుడు సీతారామ కట్టి ఉండకపోతే ఖమ్మం జిల్లాకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుండే. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన కృషితో సీతారామ మోటార్లు ఆన్ చేసి బేతుపల్లి వైరా రిజర్వాయర్లు నింపితే ఇవాళ సాగునీటికి తాగునీటికి అవకాశం దొరికింది. ఇవాళ దేవాదులలో మీరు అన్నారం సుందిల్ల బ్యారేజ్